మళ్ళీ వీళ్ళని ఉద్యోగం పీకుతానల్లా, మీకు సూపర్ న్యూమరీ పోస్టులు ఇచ్చిస్తాను అన్నాడు. అంటే వీళ్ళు మళ్ళీ వ్యతిరేకం కాకుండా ముందు జాగ్రత్త పడ్డాడు అతను. దీని మీద విచారణ శిక్షిస్తాను, వీళ్ళ ఉద్యోగాలు తీయను గాని మీకు సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టిస్తానని చెప్పాడు. అది అంటే ఒక రకంగా భరోసా కల్పిస్తున్నారు, ఇద్దరికి భరోసా ఇస్తున్నాడు, ఉద్యోగాలు భరోసా. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజు తిరుపతిలో ఒక సభ అయితే నిర్వహిస్తున్నారు, 3 పార్టీలు కలిపి. ఓకే, అంటే కొంతవరకు వచ్చిన సమాచారం వీళ్ళు 3 సభలు పెట్టాలనుకున్నారు, అమరావతిలో, వైజాగ్ అనుకున్నారు. 2 రద్దు, ఆ 2 కూడా రద్దు అనేదో అన్నారు, ఎందుకంటే ఆ స్టీల్ ప్లాంట్ ఘటన ఇదంతా. మరి మిగిలిన చేస్తారో లేదో తెలియదు. ఇప్పుడైతే ఇది నిర్వహించడం, రేపు 25 నుంచి ప్రజల్లోకి వెళ్ళాలి, సైకిల్ మీద వెళ్ళాలి అని అనుకోవడం, ఇది 2 ఏళ్ల పాలనకు ఒక గుడ్ సైన్ అవుతుందా ఈ సభ వీళ్ళకి? అంటే ఇవాళ వాస్తవంగా 12వ తారీఖు క్యాన్సిల్ చేసి నిన్నే జరిగింది కాబట్టి 17 విశాఖ అనుకున్నారు. అవునన్నా, కానీ విశాఖలో 17ని పెడితే వీళ్ళందరూ ఎక్కడ అడుగుతారు అన్నటువంటి అనుమానం వచ్చినట్టుంది. అందుకని మరి అవి ఉన్నాయో లేదో నాకు తెలియదు. అదే కాసేపు రద్దు అన్నారు, ఇది కూడా మొన్న రద్దు అన్నారు, మళ్ళీ పెట్టేశారు. కాబట్టి ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం. అయితే ఒకటి ప్రభుత్వం వైపు నుంచి ఇందాక చంద్రబాబు గారు ఒక ఛాలెంజ్ విసిరారు, నేను విన్నాను. చర్చకు సిద్ధమా, అభివృద్ధి మేము ఎట్లా చేసాం మీరు ఎట్లా అన్నారు. ఇది సాధారణంగా చోటా మోటా కార్యకర్తలు మాట్లాడతారు. ఒకవేళ జగన్ వస్తానంటాడు, నువ్వు మాట్లాడతావా చర్చకి? ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గ స్థాయిలో వైసీపీ వాళ్ళు, ఇదే తెలుగుదేశం వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. వైసీపీ వాడు రెడీ అనగా తీసుకెళ్లి గృహ నిర్బంధం బయటికి రాకుండా చేస్తున్నారు. నాకు